అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరందశ్రుతిఝరీ దరిద్రాణం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వం అవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రం అతర్క్యం త్రైపురం మహః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకల్యావృషకేతనాభ్యాం నమో నమః శంకరపార్వతీభ్యాం. జగద్ధాత్రీ వహం దేవీం ఆరిరాధయిషు శుభాం స్తోష్యే ప్రణమ్య శిరసా బ్రహ్మయోనిం సరస్వతీం. సమస్త సన్మంగళాని సంతు. చీరలు నూరు టంకములు చేసడివై నన్ను పెట్టెనుండగా చేరిచి నింగిపోకురుగు చిమ్మటకే విఫలము భాస్కర అంటాడు భాస్కర శతకంలో. సజ్జనుడు ఒదిగి ఉంటాట, ఏమి రక్క ఇంట్లో కూర్చుంటాట. అయినా అలా ఒదిగిన సజ్జనుడికి కూడా అపకారం చేస్తాడు దుర్మార్గుడు. ఒదిగి ఉన్నవాడు ఏమి ఎరగిన వాడికి ఇంట్లోంచి లాగి మరీ అపకారం చేస్తాట దుర్మార్గుడు. నిష్కారణంగా అపకారం చేస్తాట. ఆ అపకారం చేయడం వాడు విద్యవాడి లక్షణం, వాడు పుట్టుకుతూ వచ్చింది. ఇంట్లో కూర్చున్న అమ్మలక్కను కూడా ఆ పక్క వాడు ఎందుకో పెంట పెట్టి గొడవ పెట్టి మొత్తం మీద బయటికి తెచ్చి గొడవ ఎందుకు పెడుతుందంటే ఆ గొడవ పట్టడం వాడి లక్షణం. పెట్టిలో వేలు లక్షలు ఖరీదు చేసే పట్టుబట్టలు ఉంటాయి, అవి ఎంతో విలువైనవి కదా. కానీ చిమ్మెట్లు ఆ పెట్టులో చేరి కొట్టేస్తాయి. ఎందుకు కొడతాయంటే చిమ్మెట్ల లక్షణం అది కొట్టడం. అయ్యో 1000 రూపాయలు 10,000 25,000 కొట్టు చేయాలని ఎందుకు కొట్టాలనుకోదు, ఆ కొట్టడం దాని లక్షణం. అలాగే ఇంట్లో ఉన్న వాళ్ళని అమాయకులు రెచ్చగొట్టి సాధువుల్ని పాడు చేయడం దుర్మార్గుల లక్షణం. ఆశ్చర్యం ఏమిటంటే అకారణంగా నీలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళని కష్టపెడుతూ ఉంటారు. దుష్టులు కేవలం సాధువుల్నే పీడిస్తారు. చెప్పేశాడు, తథాపి సాధూన్ బాధంతే నా సమానాన్ కదాచన. తమతో సమానమైన దుష్టుల్ని బాధ పెట్టరు, సాధువుల్ని బాధ పెడతారు. ఇది కుమారు వాళ్ళు. పాపం చేపలు ఏం చేసాయి, లేళ్ళు ఏం చేసాయి, సజ్జనులు ఏం చేశారు. మృగ మీన సజ్జనానాం తృణజల సంతోష విహిత వృత్తీనాం లుబ్ధకథీవ రపిసునా నిష్కారణ వైరిణో జగతి. ఈ జగత్తులో చేపలు ఏం చేశాయి, ఆ చేపల్ని బెస్తవాడు వలయసి పట్టుకుపోతున్నాడు. పాపం లేళ్ళు ఏం చేశాయి, ఆ లేళ్లను కిరాతకుడు పట్టి ఒడిసి వేటాడి తినేస్తున్నాడు. అలాగే సజ్జనులు ఏమి చేయరు, కానీ ఈ దుర్మార్గులు ఉన్నారే కొండేలు చెప్పే నేరగాళ్ళు ఇంట్లో కూర్చున్న సజ్జనులకు కూడా అపకారం చేస్తారు, వాళ్ళకి బాధ కలిగిస్తూ ఉంటారు. అకారణ వైరం అది. ఇదే మహామాయ. ఒరే నాయన, నీ పిల్లల కోసమో భార్య కోసమో ఇంకోటి కోసం కష్టపడి సంపాదిస్తావు. నువ్వు డబ్బు వాళ్ళు అనుభవిస్తారు. నువ్వు చచ్చాక నీతో ఈ చేసిన పాపం మాత్రం నీకు కూడా వస్తుంది. చూడు, ఎంత కష్టపడి సంపాదించినంత వాళ్ళు అనుభవించేదొకడు, కానీ చేసిన కర్మ ఫలితం పాప ఫలితం అనుభవించేది నువ్వు. నీ కర్మయోగం ఇది.
గచ్చంతం పరలోకం చ నరంతు యనుతిష్ఠతః ధర్మా ధర్మా నచ ధనం న పుత్ర నచ బాంధవా. ఒక్కడే పెడతాడు నరుడు, కూడా ఎవరిని పెట్టి ఒకేసారి చచ్చిపోయిన వాడు కూడా కలిసాడు రాశ్చర్యం. కానీ వాడు కూడా వెళ్ళేది వాడి పాపపుణ్యం. ధర్మాధర్మాలే వస్తాయి. ఆ డబ్బు గాని పుత్రులు గాని బంధువులు గాని ఒక్కడు రారు. పాపకర్మలకు ఇదే మిగులుతుంది. పుణ్యకర్మలు చేస్తే పుణ్యకర్మలు తోడొస్తాయి. అందువల్లే వృధాగా లోకంలో ధనం సంపాదించకూడదు, వృధాగా పాపాలు చేయకూడదు. ఇవాళ తనకి బాగుంది కదా అని దుష్కార్యక్రమాలు పాప కార్యక్రమాలు చేస్తే రేపు పొద్దున అవి కట్టి పట్టి పీడిస్తాయి, పరలోకంలో యమలోకంలోకి నెట్టి వేస్తాయి. యద్భావి తద్భవత్యేవా యదభావ్యం న తద్భవేత్ ఇది నిశ్చిత బుద్ధీనాం నచింతా బాధతే క్వచిత్. ఏది జరుగుతుందో యద్భావి తద్భవత్యేవ, ఏది ఎలా జరగాలో అలా జరుగుతుంది. నువ్వు వద్దన్నా జరుగుతుంది, కావాలంటే రాదు. జరగవలసింది జరుగుతుంది, జరగంది ఎంత గెలుచుకున్నా జరగదు. ఈ లోపు నువ్వు ఊరికే ప్రయత్నం చేయడం తప్ప ఇంత మించి మరో ఏం లేదు. అంచేత సుస్పష్టంగా ఉన్నాడు యద్భావి తద్భవత్యేవ. ఏది జరగవలసి ఉందో జరగబోతోందో దానిని నీ వాపలేవు, అలా చూడటం తప్ప. ఏది జరగదో దానికోసం ఎంత వెంపర్లాడినా రాదు. అలాగని మనిషి నిష్కర్మణ్యుడై ఉండకుండా తన పని తాను చెయ్యాలి. కానీ ఏది జరుగుతుందో దానికి అలా గుడ్లప్పగిది చూడటం తప్ప దుఃఖించడం కాని సంతోషించడం కాని చెయ్యరాదు. ఇలాంటి నిశ్చితమైన తెలివి జ్ఞానం బుద్ధి కలిగిన వాడికి ఈ సృష్టిలో దుఃఖం రాదు. ఇలాంటి జ్ఞానాన్ని కలిగి ఉండాలి. ఆ జ్ఞానం లేకపోతే వాడికి మనిషి అని పిలిపించుకునే అర్హత లేదట. మనిషి అంటే జ్ఞానం కలిగి ఉండాలి. ఏది జరుగుతుందో జరుగుతుంది అనే జ్ఞానం కలగాలి. ఎత్ర కుత్ర స్థిత శాపి యద్భావ్యం తద్భవేద్రుతం. సుస్పష్టంగా పైగా తప్పించుకుందామని ఎక్కడో దాక్కున్నా జరగవలసింది జరుగుతుంది. ఇంట్లో దాక్కుని తాళం వేసుకో, టైం వస్తే నీ నెత్తి మీద ఫ్యాన్ అడి తెచ్చిపోతావు, బయటికి వెళ్ళక్కర్లా. అంతే. బయట రోడ్డంపట తిరుగుతూ ఉండు. నీకు యోగం ఇంకా ఆయుర్దాయం ఉంటే పొరపాటున లారీకి ఎదురుగుండా విడ, లారీకి బ్రేకులు ఇంకో వైపుగానే విడతే, లేకపోతే అదే ఆగుతుంది, లేకపోతే నువ్వే పక్కకి పడతావు తప్ప పొరపాటున అది నేను చద్దామని ప్రయత్నం చేసినా చావు రాకపోతే చావలేవు, బతకాలని ప్రయత్నం చేసినా చావు వస్తే దాక్కోలేవు నువ్వు. అంటే ఇది ఒక విచిత్రమైన ఘట్టం అన్నమాట. అంచేత ఏది ఎలా జరగాలో అది దాక్కున్నా జరుగుతుంది, వద్దన్నా మానదు. కొండెక్కి దూకినా చావు రాదు, సముద్ర జలంలోకి దూకినా చావు రాదు, అగ్నిలోకి దూకినా చావు రాదు, పాము పుట్టలో వేలు పెట్టినా చావు రాదు. అది ఆయుర్దాయం యొక్క లక్షణం. ఇది జ్ఞానులైనటువంటి వాడు తెలుసుకుంటారు. దైవాధీన విధం సర్వం జగత్తావరజంగమం తస్మాత్ జన్మచ మృత్యుంచ దైవం జానాతి నా అపరహ. ఈ జగత్తంతా కదిలేవి కదలనివి అని రెండు రకాల సృష్టి. రాళ్లు కదలవు, చెట్లు కదలవు, ఒక చోటే పడుంటాయి పెర్మనెంట్ గా. వాటిని మనం కదిలేవాళ్ళం. చరములు అచరములు. అచరములు అంటే కొండలు గుట్టలు చెట్లు, అవి కదలవు. మనం చెరులం. ఈ చరాచర సృష్టిలో ఎవడు ఎప్పుడు పుడతాడో ఎప్పుడు చస్తాడో ఒక్క దైవానికి తప్ప తెలియదు. అది తెలుసుకున్నటువంటి వాడే జ్ఞాని. అహో దుఃఖం మనుష్యాణం మమతాకుల చేతసాం. ఎంత ఆశ్చర్యం! మనుష్యుడు ఇది తెలుసుండి కూడా మమత్వంలో పడిపోయి బాబోయ్ అంటాడు. మమకారం, ఐశ్వర్య లోలత్వం, మూర్ఖత్వం వీటిల్లో పడి ఏం జరగాలో జరుగుతుందని, నా చేతిలో ఏమీ లేదని, దైవాధీనమని తెలుసుండి కూడా వీళ్ళు అజ్ఞానంలో పడిపోతాడు. ఇదే విచిత్రం. పూర్వం వరాహమిహిరుడు అని విక్రమార్క మహారాజు గారు ఆస్థానంలో ఒక జ్యోతిష పండితుడు ఉండేవాడు. చాలా గొప్ప పండితుడు ఆయన. ఆయన ఏమంటే జరిగిపోతుందట, అంత జ్యోతిష్కుడు చెప్పేసేవాట.
విక్రమార్క మహారాజు గారికి విక్రమాదిత్యుడికి ఒక మంచి కొడుకు పుట్టాడు. అంటే మిగతా వాడు కొడుకులు చెడ్డవాళ్ళని కదా, ఆయన కొడుకు మంచి అందంగా ఉన్నాడు, కాస్త ఆరోగ్యంగా కనపడుతున్నాడు. ఆ కొడుకు జాతకం చూసి అందరూ వాడు ఇలా చక్రవర్తి అవుతాడు, వీడవుతాడు, వాడవుతాడని పొగుడుతూ ఉంటే ఇంతలో మన మిహిరుడు అన్నవాడు ఈ జ్యోతిష్కుడు వచ్చి ఈ కుర్రాడు గురించి అందరూ అబద్ధాలు చెబుతున్నారు మహారాజా, వీడికి 3వ ఏడు పంది గండం ఉంది, పంది వల్ల చచ్చిపోతాడు అన్నట్ట. అందరూ పక్కపక్కన జ్యోతిష్కులు, నువ్వు అన్నం తింటున్నావా లేదా, ఏమిటయ్యా మహారాజు గారి పిల్లాడికి ఊరపందితో గండమా, ఎక్కడో అంతఃపురంలో ఉండే రాజుగారు ఏమిటి పంది గండం ఏమిటి, చీపో అన్నారట. ఏమో నా జ్యోతిష్యం తప్పదు మహారాజా, జాగ్రత్తగా ఉండండి, నేను చెప్పేది నేను చెప్పాను, నన్ను ఏమనుకోకండి అన్నట్ట. రాజుగారికి ఇంటూ కొంచెం నమ్మకం లేనిపోయింది, ఇదేమిటని భయం కలిగి ఈ కుర్రవాడు అంతఃపురం దాటి బయటికి వెళ్లకుండా బాగా కట్టుదిట్టం చేశాడు. 2 ఏళ్లు నుండి 3వ ఏడు పుట్టినరోజు పండుగలాగా జరుపుతున్నారు వైభవంగా. అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు. ఇంతలో కుర్రాడు అని చచ్చిపోయాడు. ఏమిటని చూస్తే ఎవరో ఒక పంది బొమ్మ గిఫ్ట్ ఇచ్చారు, అది గుండెల మీద వేసుకు చచ్చిపోయాడు. వాడు పంది బొమ్మట, ఆ బొమ్మ గుండెల మీద వేసుకు చచ్చిపోయాట. ఊర పంది గండమా అని అంతా నవ్వారు. అంతఃపురంలో దొక్కన పంది బొమ్మ రూపంలో మృత్యు వచ్చి వాడు పట్టుకుపోతుంది. పంది గండం అంటే ఆ పందే డైరెక్ట్ గా రావక్కర్లా. చూసారా, అంటే గండం ఎలా ఉంటుందో తెలియదు. మిమ్మల్ని అందరినీ రక్షిస్తానన్నాడు స్వామీజీ, మీ అందరికీ భవిష్యత్తులో ఏ గండం లేకుండా కాపాడుతానంటూ ఉంటే ఫ్యాన్ ఒకటి నెత్తి మీద పడింది ఆయన నెత్తి మీద. ఆయన తీసుకెళ్లి ఆసుపత్రిలో చేర్చారు. అందరినీ కాపాడే స్వామి వారికి కూడా యాక్సిడెంట్ అన్నాడు. ఎవరేం చెప్పగలరు? ఆశ్చర్యం, సృష్టి రహస్యం ఇది. అంచేత ఏమిటంటే ఎవడైనా భగవంతుడి స్మరణ చేయడం తప్ప ఇతరులను రక్షించడానికి ఈ మానవుడెవడూ సరిపోడు. భగవన్ నామం ఒక్కటి తప్ప, అది చెయ్యమని చెప్పడమే సద్గురువు చేయగలిగేది, ఇంకేమీ లేదు. ఇది తెలిస్తే ఏ వ్యక్తి అయినా జ్ఞాని అయిపోతాడు. ఇంకెందుకు, ఇది తెలుసుండి కూడా మమకారంలో పడితే ఇంక వాడేమవుతాడు? మహాపాపాలు చేశావు, డబ్బు సంపాదించావు, అదంతా నీ బంధువులకి ఇచ్చి నువ్వు ఒక్కడివి నరకానికి పోతావా? మూఢక తత్పాప ఫలమశ్రుతే స్వయమే గతమహా. మూర్ఖుడు ఒక్కడు తన పాపం అంతా మూట కట్టుకుంటాడు. నువ్వు ఇన్ని ఏళ్లుగా దొంగతనాలు చేసేవే, పాపాలు చేసేవే, నీ వంశంలో ఎవడన్నా ఇంత వాటా పుచ్చుకున్నాడా? షేర్ మార్కెట్ లోకి వెళ్ళే వీళ్ళు ఎవరైనా నీ పాపంలో షేర్ పుచ్చుకుంటున్నారా? లేదు. నీ ఒక్కడివే మిగిలిపోతావు చివరికి, ఈ పాప ఫలం అనుభవిస్తావరా పిచ్చివాడ అని ఈ విధంగా ఋషి బాగా బోధించాక వాడికి ఎలా బోధించగలిగాడు? వీడు మొహం చూడగానే అతనికి ఏదో తేజస్సు అనిపించి కత్తి వెనక్కి తీయగలిగాడు కాబట్టి చెప్పాడు. అది వింటున్నంతసేపు వాడు ఉడికిపోయాడు. ఇది బ్రువాణం తం ఋషిం విముచ్య భయ విహ్వల. ఆయన వదిలేసి భయపడిపోయి చేతులోంచి కత్తి దార్చాక, ఇంతకాలం నాకు తెలియక అజ్ఞానంతో ఎన్ని పాపాలు చేశాను అనుకున్నాడు. ఆ కత్తి కింద పారేసి కాళ్ల మీద పడిపోయాడు. గుళిక ప్రాంజలి ప్రాగా క్షమస్వేతి పునః పునగా సత్సంగస్య ప్రభావేణ హరిసన్నిధి మాత్రతః గత పాపః లబ్ధకశ్చ ఆనుదాపైదమబ్రవీత్. ఆ ఋషి యొక్క పలుకులతో భయవిహ్వలుడి చేతులు జోడించి పాదాలు పట్టుకుని మాటి మాటికి మహానుభావ నన్ను ఉద్ధరించు, నన్ను క్షమించు, 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 రక్షించు, నువ్వు రక్షిస్తే తప్ప నాకు దిక్కులేదు అని కళ్ళమట నీళ్లు పెట్టుకున్నాడు. సత్సంగం అన్నారు. అందుకే మహాత్ములతో కాసేపు ఉంటే ఎటువంటి వాడైనా మారతాడండి. అందుకే ఈ పాదయాత్రలో ఎందుకు బ్యానర్ కట్టుకుని మన నామం చేయడం, మన చూస్తే దారి పొడుగుతో ఊళ్ళో వాళ్ళందరికీ మార్పు రావాలి, దేశమంతా బాగుపడాలి. తద్వారా ఒకడు చూస్తే మరొకడు బాగుపడాలి, ఒక దీపంతో మరో దీపం ప్రజ్వరిల్లాలి. మహాత్ములతో స్నేహం సత్సంగం అన్నారు. ఆ సత్సంగం వల్ల మరియు అక్కడ హరిసన్నిధి మాత్రత, విష్ణువు యొక్క సన్నిధానంలో జరిగింది. కేశవుడి దగ్గర ఉన్నాడు, అంచేత వాడిలో అంత మార్పు వచ్చింది. వెంటనే వాడి పాపాలు చాలా వరకు ప్రక్షాళన అయ్యాడు. పశ్చాత్తాపం వల్ల సగం ప్రక్షాళన అవుతుంది. ఎవడైనా చేసిన పాపానికి ప్రాయశ్చిత్తంగా బాగు పొరపాటు అయిందని పశ్చాత్తాపడితే వాడు బాగుపడినట్టే. ఆ తర్వాత ఏం చేశాట, కాళ్ళ మీద పడుతూ, అయ్యా మహానుభావ, తమరి ఉపదేశం వల్ల నాకు పశ్చాత్తాపం కలిగింది.
నేను ఎన్ని పాపాలు చేసినో ఏం చెప్పనండి, ఒకటి కాదు. మయా కృతాని పాపాని మహాంతి సుబహూని చ తాని సర్వాణి నష్టాని విప్రేంద్ర తవ దర్శనాత్ అఘోఘం పాపధీర్నిత్యం మహాపాపముపాచరం కథం మే నిష్కృతిర్భూయః యామికో శరణం విభో. అయ్యా మహానుభావ, ఓ హరినామ స్మరణ పరాయణ, ఎన్ని పాపాలు చేశానయ్యా ఒకప్పుడు నేను. అబ్బో లెక్క పెట్టలేము. తారాతుషార శీకర భూరజములకైన లెక్క బుధులిడుదురు. ఆకాశంలో నక్షత్రాలు లెక్కెట్టచ్చు, కొంతమంది పండితులకి ఆ విద్య ఉన్నది. తెల్లవారుజామున శీతకాలంలో నేల మీద పడే మంచు బిందువులు ఎన్ని డ్రాప్స్ పడ్డాయో మంచు బొట్లు లెక్క పెట్టవచ్చు. నేల మీద నుంచి వాహనం వెళ్ళినప్పుడు దుమ్ములేస్తుంది, ధూళి కణాలంటారు, డస్ట్ పార్టికల్స్, అవెన్నో లెక్క పెట్టవచ్చు. కానీ నేను చేసిన పాపాలు ఎవరు లెక్కట్లేరు, అన్ని చేశాను. అవన్నీ నీ ముఖ దర్శనంతో, నీ పవిత్రమైన వాక్బోధతో, ఈ భగవద్ దర్శనంతో తొలగిపోయాయి. నేను నిజంగా భాగ్యవంతుడిని కాబట్టి వాళ్ళని దర్శనం చేశాను. నాలో కిరాతకత్వం, పైశాచికత్వం తొలగిపోయాయి. ఎంత పాపాత్ముడి, ఎన్ని పాపాలు చేశానయ్యా నేను. ఎవరిని శరణు వేడితే ఈ పాపాలు తొలగుతాయి. ఇక నాకు నిష్కృతి ఉన్నదా? నీ దర్శనం వల్లే నేను పుణ్యాత్ముడు అయ్యానేమో అనిపిస్తోంది. సమస్త పాపాలు తొలగాలంటే ఆ నిష్కృతి ఎలాంటిది, ఏం చేస్తే నా పాపాలు తొలగుతాయి? ఇప్పటికే నేను ఏ జన్మలోనూ మహాపాపం చేసి పాపాత్మపు జన్మ, కిరాతక జన్మెత్తాను. పూర్వజన్మార్జితై పాపై లుబ్ధకత్వమవాప్తవాన్ అత్రాపి పాపజాలాని కృత్వా కాం గతిమాప్నుయాం. మరి అనేక జన్మలలో నేను చేసిన మహాభయంకర దోషాలు, పాపాలు అవన్నీ కలిసి ఈ కిరాతక జన్మించాను. ఈ కిరాతక జన్మలో కూడా మళ్ళీ ఏం చేశాను? రకరకాల పాపాలు చేశాను. ఇప్పుడు నాకు గతి ఏమిటి? ఎవరిని శరణు వేడలేదు. నా ఆయువు క్షీణించి నేను చచ్చేలోపు నాకు మోక్షం కలగాలి, నాకు గతి చూపించు, పునర్జన్మ లేనటువంటి మంచి మార్గం ప్రసాదించు. అయ్యయ్యో, నీలాంటి వాడితో పూర్వం ఒక్కడన్నా తగిలింటే ఇలాంటి దుర్మార్గం పని చేసేవాడు కాదు. ఇలా జంతుహింస, నరహింస, దొంగతనం, ఇటువంటి పాప పనులు చేసేవాడి కాను. ఎందరు మహానుభావులు, పండితులు శరణంటున్నా వినకుండా వాళ్ళు చుట్టుకుచ్చుకు నరికేశాను. వాళ్ళ మొహాలు చూస్తే నా మనస్సు కరగలేదు, ఇప్పుడు నిన్ను చూస్తే కరిగింది. ఎప్పటికైనా నాకు ప్రాయశ్చిత్త మార్గం చెప్పవా? ఏవం వినిందన్నాత్మానమాత్మాన లుబ్ధకస్తద అంతస్తాపాగ్రి సంతప్త సత్య పంచత్వమాగత. ఇలా ఏడ్చేశాడు, నన్ను రక్షించు, నా పాపాలకి మోక్షం లేదంటాడు. నేను దుర్మార్గుండని పొల్లిగింతలు పెట్టాడు, గుండెలు బాదుకున్నాడు, ఏడ్చాడు. ఆ దేవాలయం మీద ఆయన పాదాల దగ్గర పడతాడు, దేవుడికి దండం పెడతాడు. ఈ అరవడంలో, ఏడవడంలో హఠాత్తుగా గుండె పోటు వచ్చేసింది వాడికి. దాంతో లోపల పెరిగిపోయిన ఈ బాధ వల్ల భయంకరమైనటువంటి హృద్రోగం వచ్చి ధామ్మని అక్కడే గుండెల్లో పోటుతో చచ్చిపోయాట. పంచత్వం ఆగత. నిమిషాల్లో పశ్చాత్తాపంతో హరి అంటూ, రక్షించంటూ ఏడుస్తూ చచ్చిపోయాడు. జాతకం కూడా మంచిదే. అప్పుడే ఆసుపత్రికి వెళ్ళుంటే మళ్ళీ పాపాలు చేసేవాడేమో. హఠాత్తుగా స్వామి సన్నిధానంలో గుండెలు బాదుకొని గుండె పోడుతూ పోయాట. అలా పడిపోయి చచ్చిపోతున్న వాడిని చూచాట. ఉత్తంక పతితం ప్రేక్ష్య లుబ్ధకం తం దయాపరగ. పరమదయాస్వరూపుడా ఉత్తంకుడు. పశ్చాత్తాపంతో దగ్ధుడై పాపాలన్నీ తొలగించుకుని ఏడుస్తూ గుండెపోటు వచ్చి దేవాలయంలో స్వామి సన్నిధానంలో, తన సన్నిధానంలో, తన పాదాల దగ్గర పడిపోయిన ఇలాంటి లుబ్ధకుణ్ణి, ఈ గుళికుణ్ణి చూచి
పరమదయా స్వరూపుడు కనుక వెంటనే పరుగున స్వామి దగ్గరికి వెళ్ళాట. ఆయనకి అభిషేకం చేసేసాట. గంగాజలం ఉంది పక్కనే కుండల కొద్ది. ఆ ఘటాల్లో గంగాజలం తీసి స్వామికి అభిషేకం చేశాట పురుష సూక్త విధానంతో. ఆ అభిషేకం చేశాక ఆ నీళ్లు కాళ్ళంబట కిందకు వస్తాయి, కింద ఉండేటటువంటి బేసన్లో. అక్కడ ఆ నీరు తీసుకున్నాడు. అది విష్ణు పాదోదకం. సహజంగా గంగా ఆయనకు అభిషేకం చేసిన జలం అన్నమాట. అది విష్ణు పాదోదకే నైవం అభ్యసించన్ మహామతి. గుండెపోటు వచ్చి కొట్టుకు చచ్చిపోతున్నటువంటి వాడిని ఈ నీరు ఎట్టు వచ్చి అభిషేకం చేసేట అలా మీద, అలా తల్లాడు మొహం మీద. అప్పుడు పోయాడు వాడు. అది ఆశ్చర్యం. కాసేపు పుట్టుకు తోస్తున్నవాడు హరిపాదోదక స్పర్శ లుబ్ధకోగత కల్మష. ఆ హరి పాదజలం వల్ల, అభిషేక జలం వల్ల, ఆ గంగా జలం ముఖం మీద పడగానే సమస్త పాపాలు విడిచిపెట్టి హాయిగా ప్రాణం విడిచిపెట్టేశాడు వాడు. అప్పుడు అక్కడ ఒక విచిత్రం జరిగింది. వాడి శరీరం నుంచి ఒక దివ్యమైన ఆకారం బయటకు వచ్చింది. ప్రాణం ఒక దివ్య రూపం ధరించి బయటకు వచ్చింది. ఎంత అందంగా ఉన్నాడు వాడు. తగ మెరిసిపోతున్నాడు. తెల్లని కాంతి, శరీరం అంతా తెల్లగా ఉంది. తెల్లని వస్త్రాలు ధరించాడు. అంతకంటే తెల్లనైనటువంటి వర్చస్సు, కుండలాలు, ఆభరణాలతో ఎద్దులు అక్కడ దివ్యం విమానం ఆరుహ్య మునిమేత తథా ప్రవీత్. ఒక దివ్య విమానం కూడా వచ్చిందిట. ఈయన గారు అక్కడ ఆశ్చర్యపోతూ ఉంటే అందులో చేతులు వచ్చి ఆ విమానం ఎక్కించుకున్నారు. అది ఎక్కగానే వెంటనే గుళికుడు ఆ దివ్య రూపంలో ఉన్నవాడు ఉత్తంకుడికి దండం పెట్టిలా అన్నాక, ఉత్తంక మునిశార్దూలా గురుస్త్వం మమ సూరత విముక్తస్త్వత్ప్రసాదేన మహాపాతక కంచుకాత్. గతత్వదుపదేశాన్మే సంతాపో ముని పుంగవ తథైవ సర్వ పాపాని వినష్టాన్యతివేగతగా. ఓ ఉత్తంక, మునీశ్వర, ఓ మహావ్రతశాలి, నువ్వయ్యా మా గురువు అంటే. ఓ మునీశ్వర, ఎంతమంది లేరు ఎంతో పూర్వం నన్ను చూచి చూడగానే కత్తి ఎత్తగానే ఒడిగిపోయి నా చేతిలో చచ్చిపోయి నాకు పాపాలు ఇచ్చిన వాళ్ళు తప్ప తమ బోధలతో ఇతరుల బాధలు తొలగించి వాడిని ఉత్తముల్ని చేసేవాళ్ళు అరుదుగా ఉంటారు. ఈ లోకంలో ఇద్దరు రకాల గురువులు, బోధల గురువులు, బాధల గురువులు. కొందరు బోధించి మారుస్తారు, కొందరు బాధిస్తారు. నువ్వు అలాంటి గాడు కాదు, బోధల గురువు. నా అదృష్టవశాత్తు దొరికావు. మహాపాపాలు చేసిన నేనెక్కడ నీ దర్శనం వల్ల, నీ స్పర్శనం వల్ల పశ్చాత్తాపం పొందా విడిచిపెట్టి ఈ విమానం పొందడం ఏమిటి ఈ ఆశ్చర్యం. నీ ఉపదేశం వల్ల కదా నాలో మార్పు వచ్చింది. నా సంతాపం అంతా కూడా దూరం అయిపోయింది. నా పాపాలు వినష్టమైపోయాయి. పైపెచ్చులు స్పృహ తప్పి గుండెపోటుతో చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్న నన్ను శ్రీ మహావిష్ణువుగా అభిషేకం చేసిన ఆ గంగాజలం పట్టుకొచ్చి నా మీద పోసావా? ఇందువల్ల కదా నాకు ఈ దివ్య శరీరం, ఈ విమానం వచ్చాయి. చచ్చాక ఎవడి శరీరం మీద గంగాజలం పడుతుందో, అందున విష్ణు పాదోదకం పడుతుందో, అభిషేక జలం పడుతుందో వాడు కదా ఉత్తముడు. అటువంటి ఉత్తమమైన పదం నాకు ఇచ్చావా? ఓ విప్రుడా, నా పాపమయ శరీరానికి మోక్షం ప్రసాదించావు. అందువల్ల నేను నీకు మాటి మాటికి నమస్కారం చేస్తున్నా. ఒకసారి కాదు, నేను పదే పదే తస్మాన్ నతోస్మితే విద్వన్ మత్కృతం క్షమస్వచ. నాకు అనుగ్రహం కలగజేసి నాకు వైష్ణవ పదాన్ని విష్ణులోకానికి పంపిస్తున్న నీకు నమస్కారం. అయ్యా నన్ను క్షమించు, నా అపరాధాలు క్షమించిందాక చచ్చిపోయే ముందు నీ గుండెల మీద కాలు పెట్టాను, నీ కొప్పు చేత్తో పట్టుకున్నాను, ఆ జుట్టు పట్టి అట్టే కత్తితో నరకాలనుకున్నాను. ఆ పాపాలను ఇంక మనస్సులో పెట్టుకో, క్షమించు అనగానే ఆ మునీశ్వరుడు చిరునవ్వులకి అవి అన్ని పోయాయి కాబట్టి విమానం వచ్చింది నీకు అన్నట్టు. ఇంకా నేను నిన్ను ద్వేషిస్తే విమానం రాదు. అవేమీ లేవు నాయన, నువ్వు మోక్షం పొందడానికి ఆ గంగాజలం పట్టుకొచ్చి వెళ్ళాను. చూశారా?
తనను చంపడానికి వచ్చిన వాడి మీద వైకుంఠానికి వెళ్ళడం కోసం గంగాజలం చల్లాడు ఆయన. మనల్ని ఎక్కడో రహస్యంగా తిట్టాడని విని ఇతరుల ద్వారా నన్ను తిట్టావు దొంగ పీరు గారు వాడికి కాఫీ ఒకటి చంపేస్తాం మనం బయటకు వచ్చి ఇంటికి వచ్చిన వాడికి. మనకి ఈ ద్వేష లక్షణాలు ఉన్నాయి కాబట్టి చచ్చిపోయాక మనం ఎక్కడికి వెళ్తాం మనకి తెలియకుండా ఉంటాయి. ఆ మహానుభావులు క్షమాపణ ప్రధానులు వాళ్ళు. అలా అనగానే వెంటనే ఆ విమానం దేవమానం పైకి వెళ్ళిపోయిందిట. దేవ కుసుమై మునిశ్రేష్టం సమాకిరం. దేవతలు పుష్పవర్షం కురిపించారట మునీశ్వరుడి మీద. మునీశ్వర ఎంత గొప్పవాడివయ్యాను, ఒక దుర్మార్గుడిని వైకుంఠానికి పంపుతున్నావంటే నువ్వు సామాన్యుడవా, నువ్వు అసామాన్యుడు మహానుభావాన్ని ఆయన మీద పుష్పవర్షం కురిపించారు. ఆయన చుట్టూ ప్రదక్షిణలు చేశారు. ఈయన కూడా వెళ్లే ముందు విమానంతో పాటుగా ఆ లుబ్ధకుడు కిరాతకుడు ప్రదక్షిణం చేసి నమస్కరించి పైకి వెళ్ళిపోయాడు. అప్సరసల చేత సేవింపబడుతూ హరిమందిరానికి వైకుంఠానికి వెళ్ళాడు. అంతలో ఓ తమాషా జరిగిందిట. అక్కడికి శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షం అయ్యాక విత్తంకుడికి ఆశ్చర్యం కలిగింది. ఆయన వెంటనే ఏం చేశాడు, ఈ ఒక పాపాత్ముడు ఈ విష్ణు ఆలయంలో ఒక చిన్న బోధ విని మారిపోయేందుకు గొప్పవాడైపోయాడు. అంటే విష్ణుమూర్తి ఎంత కరుణాస్వరూపుడు నారాయణుడు అని ఆనందం పట్టలేక స్తోత్రం చేశాట. అనగానే నారదుడు అన్నాడు కదా, మహానుభావ ఆ స్తోత్రం నాకు వినిపించు. ఉత్తంకుడు అంతటి వాడు శ్రీమన్నారాయణుడి ప్రీతితో వాడు మోక్షం పొందాక కిరాతకుడు స్తోత్రం చేశాడంటున్నావు, ఆ స్తోత్రం నాకు వినిపించన్నట్ట. వెంటనే సనకరుడు అన్నాడు కదా, నారద మరి అడుగుతావయ్యా, నువ్వు హరిధ్యాన పరుడు గనక విన్నంత మాత్రం చేతి పరమ పవిత్రమైన స్తోత్రం రమ్మంటే మళ్ళీ మళ్ళీ దొరకన దివ్య స్తోత్రాన్ని నీకు వినిపిస్తున్నాను. భక్తి పూర్వకంగా విను, ఆయన భక్తితో చేసిన స్తోత్రాన్ని ఆయన ఉత్తంకుడు చేసిన స్తోత్రాన్ని ఇలా వినిపించాట. ఉత్తంక ఉవాచ నతోస్మి నారాయణమాదిదేవం జగన్నివాసం జగదేక బంధుం చక్రాబ్జ శార్గాసిధరం మహాంతం స్మృతార్తి నిఘ్నం శరణం ప్రపద్యే. యన్నాభిజాబ్జ ప్రభవో విధాత సృజిత్యము లోక సముచ్చయంచ యత్క్రోధజో హంతి జగచ్చ రుద్రః తమాదిదేవం ప్రణతోస్మి విష్ణు. పద్మాపతిం పద్మదళాయతాక్షం విచిత్ర వీర్యం నిఖిలైకహేతుం వేదాంత వేద్యం పురుషం పురాణం తేజోనిధిం విష్ణుమకం ప్రపన్నః. ఏకైన హేమ్రైవ విభూషణాని యాతాని భేదత్వముపాధి భేదాత్ తథైవ సర్వేశ్వర ఏక ఏవ ప్రదృశ్యతే భిన్న ఇవాఖిలాత్మ. ఉత్తంకుడిలా స్తోత్రం చేశాడు. ఓ నారాయణ, ఆదిదేవ, జగన్నివాస, జగత్తుకే బంధువైన స్వామి నీకు నమస్కారం. శంఖం, చక్రం, కమలం, ధనుస్సు, ఖడ్గం, ధని ఇవన్నీ ధరించే నీకు నమస్కారం. కేవలం స్మరణ మాత్రం చేతే పాపాత్ముల పాపాలు తొలగించి బాధలు తొలగించి నీ అధీనంలోకి తెచ్చుకుంటావట నీకు. అటువంటి నీకు నమస్కారం. ఏ మహానుభావుడి యొక్క మహామాయని ఎవరూ గ్రహించలేక సంసారం అనే సముద్రంలో కొట్టుమిట్టాడుతూ ఉంటారో అటువంటి మహామాయ యోగమాయని ఆశ్రయించుకుని ఉన్న నీకు నమస్కారం. మహాత్మా, నువ్వు జడానివి కాదు, చైతన్యానివి కాదు, అన్నిటికీ అతీతమైన పదార్థానికి. నువ్వు ఒకే బంగారం రకరకాల ఆభరణాలు అవుతుంది. బంగారం ఒకటే, కానీ దుద్దులు అంటున్నాం, ముక్కు పుడకంటున్నాం, కంకణం అంటున్నాం, గాజులు అంటున్నాం, కాలికి పట్టాలంటున్నాం, నడువుకి వడ్డాణం అంటున్నాం. కానీ ఇన్ని పేరులతో పిలబడే దాంట్లో ఉన్నది ఏమిటి? సరుకు బంగారం. అలాగే విష్ణువన్నా, బ్రహ్మన్నా, శివుడన్నా ఉన్నది ఒకటే, బంగారం ఒకటే. ఇన్ని రూపాలు ఉన్నాయండి. బంగారం రకరకాల ఆభరణాలు రూపం ఎత్తినట్టే ఒకే పరమాత్ముడు అనేక రూపాలు ఎత్తావు. అటువంటి నీకు నమస్కారం. మాయ వల్ల పీడింపబడే ఈ మానవుల విషయం తెలుసుకోలేక శివుడు వేరు విష్ణు వేరుని ఒకరి మీద ఒకరు ద్వేషం పెట్టుకుని ఆ ఊళ్ళోకి వీడి వెళ్ళాడు, ఈ ఊళ్ళోకి వాడాడు. నాకు తిరిగి ఉడతాను, మోక్షం రావాలా నీకు?
శివుడు మొహం చూడడానికి కూడా ద్వేషమా? అసలు ఎవడు వాసుదేవ భక్తుడంటే నిరంతరం ప్రతి ప్రాణిలో భగవంతుడు విష్ణువుని చూడగలిగితే వాడు వైష్ణవుడు అంటే. శివాలయానికి వస్తేనే పాడైపోతామని ద్వేషం పెట్టుకుని శివుడిని చూడకపోతే వీడు ఎన్ని జన్మలెత్తిన వీడికి మోక్షం ఎక్కడి నుంచి వస్తుంది? వీళ్ళు పీఠాధిపతులు అవుతారు. ఓ పీఠాధిపతి గారు వచ్చారు బాబు వడుక్కుంటూ త్రిదండం పుచ్చుకుని పోయిగాను. ఆ శివాలయం మాత్రం నేను శివుడిని చూడనంటాడు ద్వేషం. ప్రతి ప్రాణి భగవత్ స్వరూపుడే, అందరిలో భగవంతుడు చూడరా అంటే శివుడు వేరు విష్ణు వేరుని మనం కొట్టుకుంటూ శివుడి మీద ద్వేషం విష్ణు మీద ద్వేషం అని మనం ఇన్ని రకాలు కొట్టుకుంటే ఈ పీఠాధిపతులు వాళ్ళు నరకానికి పోతారు, మనం నరకానికి తీసుకెళ్తారు. నిజం, ప్రతి ప్రాణిలో భగవంతుడు చూడాలి. అది ప్రహ్లాదుడి యొక్క లక్షణం, అది దైవత్వం అంటే. అది మరి విరోధాన్ని ద్వేషభావాన్ని చెబుతూ శంఖం చక్రం వేశారండి శివాలయానికి వెళ్తే తప్పంటండి అని చెబుతారు కొంతమంది. కాదండి అడ్డబొట్టు వేశారండి మాకు కాబట్టి నిలువు బొట్టు గుడికి వెళ్ళకూడదు అంటున్నారు కొంతమంది. వీళ్ళకి 5 కోట్ల జన్మలు ఎత్తితే మోక్షం రాదట. అంతవరకు పిపీలుగా జన్మలు ఎత్తుతారట. కావాలంటే చూసుకోండి 18 పురాణాలు ఎక్కడ చూసినా శివకేశవ భేదం చెప్పిన వాడు ఎంత రాశి అవుతాడో వాడు. అనిష్టదైవం మీద మనకి భక్తి ఉండాలి, తక్కిన వాటి మీద ద్వేషం ఉండరాదు. అన్ని నువ్వు మనం ఎలా కాదనుకున్నా లోకంలో బోలెడు మంది ఉపన్యాసకులు ఉంటారు, బోలెడు మంది గురువులు ఉంటారు. అందరినీ మనం ఎలా సమానంగా చూడగలం? ఒకరిని అభిమానిస్తాం, అందరి మీద అంత అభిమానం చూపించలేము. కానీ తక్కిన వాడిని ఎందుకు ద్వేషించడం? అదనమాట. ఇతరులను ద్వేషించకుండా మన ఇష్టదైవాన్ని ప్రార్థిస్తే మోక్షం పొందుతాం. శివుడు అనేవాడు దేవుడు కాదు అని శివుడిని తిట్టి వైష్ణవులు, విష్ణువు కాదని విష్ణువుని తిట్టి శైవులు ఇద్దరు నరకానికి వెళుతారు. కాబట్టి నాయన అటువంటి మహామాయను తొలగించే నీకు నమస్కారం. మాయాస్వరూపుడు, ఆ మాయ తెలుసుకోలేక అజ్ఞానంలో అలా అంటున్నారు తప్ప ఉన్నది ఒకడే. ఇలాగా సమస్తమైనటువంటి లోకాలని విచిత్రంగా కీలుబొమ్మని తిప్పినట్టు తిప్పుతూ ఉంటావు. నువ్వు అనాది నిధనుడవు. వరం వరేణ్యం వరదం పురాణం సనాతనం సర్వగతం సమస్తం నతోస్మి భూయో వినతోస్మి భూయో నతోస్మి భూయో వినతోస్మి భూయక. వరం నువ్వే, వరం ఇచ్చేవాడు నువ్వే, వరం కోరుకునేవాడు నువ్వే. అదిట నాకు వరాలు ఇయ్యి బాబోయ్ అని తపస్సు చేసే వ్యక్తి నువ్వే, ఆ వరం ఇస్తే నువ్వే, ఆ వర ప్రభావం నువ్వే. అన్ని వర వరేణ్య వరదాలు నువ్వు, పురాణాలు నువ్వు, సనాతనుడవు నువ్వు, సర్వ వ్యాపకుడమైన భగవంతుడు నువ్వు. అనేక భేదాలతో ఉన్న నీకు నమస్కారం. ఒకే వైద్యుడి. ఏమన్నా మందు రకరకాల మందులు ఉండొచ్చు, కానీ తత్వం మాత్రం మందు తయారు చేయడానికి కలపవలసిన సమ్మిశ్రాల పాళ్ళు మాత్రం ఏ డాక్టర్ తయారు చేసినా ఒకటే, అందులో తేడా ఉండదు. ఏదో ఫలానా తలపోటు అంటే ఆ తలపోటుకి ఇచ్చేటటువంటి మాత్రలో ఉండే ప్రధానమైన ద్రవ్యం మారదు. అంచేత స్థూలంగా చూస్తే మనకి ఇన్ని కనపడుతున్నాయి, కానీ సూక్ష్మంగా చూస్తే అన్ని ఒకటి. అలాగే వైద్యుడు మారచ్చు, పేషెంట్లు వైద్యుడు మార్చచ్చు, వైద్యుడు పేషెంట్లను మార్చచ్చు. కానీ వాళ్ళ వైద్యం ఏ రోగం అయితే ఆ రోగమే, ఆ రోగం మాత్రం ఎవడు మార్చలేడు. దానికి మందు మాత్రం కామ పరమాత్మ. అలాగే అన్ని రూపాలు నీవే సుమా. అటువంటి నీకు నమస్కారం చేస్తున్నాను. ఈ అతీంద్రియత్వం నీది. కోరికలు కోరేవాడివి నువ్వు, అన్నం వండేవాడివి నువ్వు, తినేవాడివి నువ్వే, ఇతరులు పెట్టేవాడివి నువ్వే. అటువంటి నిన్ను విజ్ఞాన భేద స్వరూపుణ్ణి, ప్రాణమయుణ్ణి, మా అందరిలో ఉండే ప్రాణస్వరూపుడు అయిన నిన్ను పదే పదే నమస్కరిస్తున్నాను. ఎవడి రూపం, ఎవడి బలం, ఎవడి ప్రభావం, ఎవరి కర్మ, ఎవరి ప్రమాణం జ్ఞానంతో కనిపెట్టలేమో. బ్రహ్మాది దేవతలు కూడా వేలాది సంవత్సరాలు తపస్సు చేసి ఏ మహానుభావుని శోభించే పాదపద్మాల కింద ఉండే దుమ్ము తమ కళ్ళతో చూడలేరో అటువంటి అనంతుడు వాసుదేవుడు పరమాత్ముడిని నిన్ను ఇవాళ నేను కళ్ళారా చూడగలిగాను. నా భయంకరమైన సంసార తాపం నశించింది, మహామోహం తొలగిపోయింది. ఈ సంసార సాగరంలో మునిగిపోయిన నన్ను అనుగ్రహించు. సంసార సింధౌ పతితం కదర్యం మోహాకులు కామసతేన బద్ధం అకీర్తి భాజం పిసునో కృతజ్ఞం సదా శుచిం పాపరతం ప్రముచ్యం
దయాంబుధే పాకి భయాకులం మాం పునః పునస్తాం శరణం ప్రపద్యే. ఓ మహానుభావుడా, ఈ సంసారం అనే సముద్రంలో మునిగి బయటికి రాలేని నాలాంటి పిరికివాడు, మోహంలో ఉన్నవాడు, అనేకమైన విషయ వాసనల్లో ఉన్నవాడు ఎలా బాగుపడతాడు? ఈ విషయ వాసనలు అంటే చూచి దాని మీద వ్యామోహం కలగడమే. ఎంత చెప్పినా మనం ఈ సంసారంలో ఉండే వస్తువుల మీద అంతో ఎంతో వ్యామోహం తెచ్చుకుంటామట. చక్కగా బిస్కెట్ కనపడగానే ఈయన కాస్త ఈ వాడి బిస్కెట్ మనకి పెడితే బాగుండు, ఎదురుగుండా పెట్టుకున్నాడు అనిపించవచ్చు. జిహ్వ లక్షణం అది. అలా వస్తువుల మీద వ్యామోహం చెందుతుంది ఈ శరీరం. అదే విషయ వాసన. ఆ విషయ వాసనలోంచి మేము బయటపడాలంటే ఇంకేమీ లేదు, మీ పాదాలు ఆశ్రయిస్తున్నాం. అదొక్కటి. కలలంబోలెటి పుత్రమిత్ర వనితాగారాది సంయోగముల్ జలవాంఛారతి ఎండమావులకు నాసల్ సిక్కు చందంపునన్ తలదున్ సత్యములంచు మూఢుడా వృథా తత్వజ్ఞుడం నాకు నీ విలసత్పాదయుగంబు చూపి కరుణం వీక్షు లక్ష్మీపతి. ఈ భార్య, పిల్లలు, ఈ ఐశ్వర్యం, ఈ ఇల్లు, ఇవి కలల వంటివి. మనం కళ్ళు ఏదన్నా చూసాం, కళ్ళిప్పాం, కళ్ళిప్పిన తర్వాత కళ్ళలో కనపడతాయిటండి. కలలో ఈ సత్యనారాయణకి మహారాజు కింద కల వస్తుంది. నేను మహారాజుని వాడు రండి వీడు రండి రాజ్యాపిస్తాడు. తీరా మెరుగు చూస్తే ఏమీ లేదు, కింద నేల మీద చాపే. కలలో చక్రవర్తి యోగం పుడుతుంది, లేదా దారిద్ర్య యోగం పుడుతుంది. ఇక్కడున్నవాడు ఇక్కడే ఉంటాం, బదరీ యాత్ర చేసినట్టు రావచ్చు కొంతమందికి. మరికొంతమంది అమెరికా విమాన జీవితం ఎప్పుడు అమెరికా తోటి అక్కడ ఉన్నట్టు రావచ్చు. ఇలా రకరకాల. ఒక ఆయనకి ఎప్పుడు చూసినా కల్లో గజ్జి అన్నం తిన్నట్టు వస్తుంది. అదేం కర్మం. ఎవడి సంస్కారాన్ని బట్టి వాడు కళ వస్తుంది. కానీ కళ్ళు విప్పి చూస్తే వాడు అక్కడే ఉంటాడు, మంచం నేలం ఎక్కడో దొరుకుతుంది. కళలో కనిపించిన వస్తువులు శాశ్వతాల మాయమైపోతాయి. అది కొంచెం చిన్న కళ, ఈ మన సంసారం కొంచెం పెద్ద కళ, అంతే తేడా. ఇది కూడా అంతే. అది కొంచెం చిన్న నిద్ర, ఇది పెద్ద నిద్రలో ఎప్పుడు పెడతామో తెలియదు, అంతే తేడా. అలాంటి కళల వంటి వనిత పుత్ర మిత్ర గారాది ఆగారాది సంయోగాలన్నీ కూడా శాశ్వతమని నమ్మి అజ్ఞానంలో పడిపోతున్నాను. ఎడారిలో తిరుగుతున్న వాడికి మంచినీళ్లు దొరక్క ఎండమావిని చూచి అది ఎండమావి భ్రమ, నీళ్లున్నట్టు అనిపిస్తుంది, కానీ ఎంత వెళ్ళినా అక్కడ నీరుండదు. అందుకని వాటిని మరీచికలు అంటారు సంస్కృతంలో. అవి మరీచికలు కాని వీచికలు కావు. ఎక్కడ వెతికినా ఎండమావులో నీరు తాగలం. అంచేత ఎండమావులు ఎలా అయితే అజ్ఞానము, అందులో నీరుండదో ఈ సంసారంలో కూడా ఏం సుఖం లేదు, ఉందని భ్రమిస్తున్నాడు, అంతే తేడా. అలాంటి నాకు నీ తళతళ మెరిసిపోయే పాదపద్మాల దర్శనమిచ్చి నన్ను కరుణతో అనుగ్రహించు లక్ష్మీపతి. నీ పాదాల ప్రకాశించే పాదాలను చూపించరాడు అని ప్రార్థించాడు. వెంటనే దయాలువు కమలాపతి ఆ ఎదురుగుండా దివ్య తేజస్సుతో ఆయనకి దర్శనమిచ్చాడు. ఆ స్వామి ఎలా ఉన్నట్ట, అతసి పుష్ప సంకాశం పుల్ల పంకజలోచనం కిరీటినం కొండలినం హారకేయూర భూషితం శ్రీవత్స కౌస్తుభధరం హేమయజ్ఞోపవీతినం నాసా విన్యస్తముక్తాపవర్ధమానతనుచ్ఛవిం పేతాంబరధరం దేవం వనమాలా విభూషితం తులసీ కోమలదలైరచితాంగ్రిం మగాత్యుతం కింకిణీనూపురాద్యైశ్చ శోభితం గరుడధ్వజం దృష్ట్వాననామ విప్రేంద్ర దండవత్ క్షితిమండలే.
అతసీ పుష్పంలాగా నీలంగా ఉన్నాడు ఆయన మహానుభావుడు. తామర పువ్వుల్లో ఉన్నాయి ఆ కళ్ళు. నెత్తి మీద కిరీటం ధరించి ఉన్నాడు. చెవులకు కొండలాలు తలతల తలతల మెరిసిపోతున్నాయి. మెడ నిండా హారాలు, భుజములకు కేయూరాలు భుజకీర్తులు, చేతులకు కడియాలు, పాదాలకి గంటపిండీరాలు, మెడలో శ్రీవత్సం అనేటటువంటి పుట్టుమచ్చ ఇక్కడేమో కుడివైపు ఉంటుంది. కౌస్తుభమణి ధరించి ఉన్నాడు. బంగారపు యజ్ఞోపవేతం వేసుకున్నాడు. ముక్కు కూడా పుడక ఉన్నదట. నాసాగ్రే నవముక్తికం అన్నమాట. ఈ ముక్కు చివర ముత్యాలతో తయారు చేసినటువంటి ఆ పుడక ఉంది. స్వామివారికి కూడా ఒక నత్తు అంట ఇలా తగిలించుకుంటాడు స్వామి. పూర్వం ఆడవాళ్ళకి మగవాళ్ళకి చాలా వరకు ఆభరణాలు అలా ఉండేవి. ఇప్పుడు బంగారం లేక ఎవరు ఉంగరాలు కూడా పెట్టుకోలేకపోతున్నారు. కానీ పూర్వం నడుముకి వడ్డాణాలు, భుజకీర్తులు, కాలికి గజ్జలు ఇవన్నీ మనుషులు మగవాళ్ళు ఆడవాళ్ళు కూడా పెట్టుకునేవారు. చక్క మెడ నిండా గొలుసులు వేసుకునేవారు. అంచేత ఇప్పుడు భార్యకి చేసి పెట్టడానికి లేకపోతే వీడేం చేయించుకుంటాడు? వీడు మొహం ఆయన కాడికి ఆవిడకే సరిపోతున్నాయి. ఒక ఆవిడ ఎవరో 9వ నెల వచ్చాక వడ్డాణం చేయించి పెట్టండి నాకు అందుక. 9వ నెల వచ్చాక ఆవిడికి వడ్డాణం చేయించేసరికి వీడు అయిపోయేటట్టున్నాడు. ఇది పరిస్థితి, కలియుగం. కానీ స్వామివారి అనుగ్రహం ఉంటే శరీరం అంతా ఆపాద పుస్తకం నగలు ధరించవచ్చు. ఆయన అలా ధరించి కనపడతాడు. తన భక్తులకు ధరింపజేస్తాడు ఆయన. తర్వాత ముత్యాలతో తయారు చేసిన రకరకాలైనటువంటి హారాలు ధరించి ఉన్నాడు. శరీరం దగదగ మెరిసిపోతోంది. సుగంధం చందనం పూసుకున్నాడు. చందన చర్చిత నీళ్ల కళేవరుడు అన్నమాట ఆయన. పీతాంబరధరం పట్టు వస్త్రం, ఆ పసుపచ్చని రంగు వస్త్రం ధరించాడు. పీతం అంటే పసుపు అనమాట. పసుపు వస్త్రం ధరించాడు. అటువంటి దేవుణ్ణి వనమాలతో అంటే తులసి తర్వాత పువ్వులు వీటన్నిటినీ వేసినటువంటి హారం దండేసుకున్నాడు. తులసి కోమల దళాలు మంచి సువాసనతో ఉన్నాయి. తాజా తులసి దళాలు. తులసి దళాలు కూడా ఇప్పుడు ఏమిటో మార్పు వచ్చాయి, కానీ పూర్వం మంచి గుమగుమలాడేవి. ఇప్పుడు అన్నిటికీ మందే, అన్నిటిలోనూ హైబ్రిడ్ ఏమిటో. అలాంటివి కాని రోజుల్లో హాయిగా అందులో వైకుంఠం నుంచి తీసుకొచ్చాడేమో స్వామి. ఆ తులసి మాలలో సువాసనతో అసలు రోగం అనేది లేదు. అలాంటి అద్భుతమైన తులసి మాలలు వేసుకొచ్చాడు. ఆ పరమాత్ముడు పైనుంచి కిందకు వస్తుంటే కింకిణి నూపురాత్తి ఇచ్చే కాలి గజ్జెలు గల్లు గల్లు అంటున్నాయట. ఆయన కాళ్ళకన్నిటికీ గజ్జెలు ఉంటాయి. కదిలితే ఆ గజ్జెలు భలే శబ్దం చేస్తున్నాయట. గరుడధ్వజం రెపరెపలాడుతోంది. ఆయన జెండా మీద ఎప్పుడు గరుత్మంతుడు ఉంటాడు. ఆయన గరుత్మంతుడు రెపరెపలాడుతున్నాడు. అటువంటి ఆ వాసుదేవుణ్ణి చారు లక్షణ లక్షిత నకపాద కుల్భజాను జంఘోరు కఠినాభిమధ్యోదరుండును సాదరుండును కంఠ సూత్ర కటి సూత్రహార కేయూర కటక కంకణ మకర కుండల కిరీటాది విభూషణుండును కంబు గంధరుండును పాలనాసాధర బదన కర్ణుండును నేర నేరద వర్ణుండును ప్రహ్లాదాది సంకాశ స్వరూపుండును అగు ఆ పరమేశ్వరుణ్ణి చూచి సాష్టాంగపడి ఒక్క నమస్కారం చేశాడు. పులకించిపోయాడు. కన్నీళ్లతో అభిషేకించాడు. గంగాజలంతో అభిషేకించాడు. గంగాజలాభిషేకం కంటే ఆనంద బాష్పాలతో ఆయన పాదాలను అభిషేకిస్తే ఎక్కువ ఫలితం వచ్చిందట. ఆయనకి ఆనందంతో పులకించి కళ్ళ వెంబడి నీళ్లు వచ్చాయట. మురారే రక్ష రక్షేతి వ్యాకరం నాణ్యతీస్తదా. ఓ మురారి 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 రక్షించు పాయి మా మురారి పాయి మా మురారి అంటున్నట్ట. ఆయన లేపాడిలాగా 2 చేతులతో శ్రీ మహావిష్ణువు ఇలా లేపేట వాడిని, పడుకుని దండం పెడుతున్న వాడిని. ఎంత అదృష్టం! స్వామి అలా మెత్తని ఆ చేతులతో ఆ శరీరం పుచ్చుకుని లేపి ఏం చేసేట, మహావిష్ణు ఆలిలింగ దయాపరహ ఒక్కసారి కౌగిలించుకున్నట్ట. మహాదయాస్వరూపుడు. అదృష్టం పడ్డిపోయింది వాడికి, ఆ ఉత్తముడికి. ఆ దివ్య మంగళ విగ్రహాన్ని ఆలింగనం చేసుకున్నాడు. ఆ తర్వాత వరం వృణుష్వత్సేతి ప్రోవాచ ముని పుంగమో మునీశ్వర, ఏం వరం కావాలో కోరుకో, ఏదైనా ఇస్తానన్నాడు. అసాధ్యం నాస్తి కించిత్తే ప్రసన్నే మయి సప్తమా. ఓ మహానుభావ,
నేను ప్రసన్నుండయ్యాక ఇక అసాధ్యం అనేది లేదు. ఏది కావాలంటే అది కోరుకో. భగవంతుడు చక్రపాణి ఈ విధంగా కోరుకోమనగానే ఆ దేవదేవుడు చేసి జనార్దనుడి కేసి చూచి అన్నాడు ఉత్తంకుడు, ఈశ్వర దేవదేవ, నువ్వు నాకు వరం ఇస్తానని మళ్ళీ మోహంలో పెడుతున్నావు. కోరికలు కోరుకోమంటావా? నాకొద్దు బావో ఈ కోరికలు. మా మోహయసి సఖ్యం, నన్నెందుకు మోహ పెడతావు? నీ భక్తి నాకు శాశ్వతంగా ఉంటే చాలు. జన్మలు ఎన్నైనా రావచ్చు కాక, ఎన్ని కల్పాల తర్వాతైనా ఈ పుణ్యం పోవచ్చు, మళ్ళీ జన్మెత్తచ్చు. కానీ త్వయి భక్తిర్ దృఢామేస్తు జన్మ జన్మాంతరేష్వపి కీటేషు పక్షేషు మృగేషు సరీసృపేషు రక్ష పిశాచమనుజేష్వపి యత్ర తత్ర జాతస్య మే భవతు కేశవతే ప్రసాదాత్ త్వయ్యేవ భక్తిరచలావ్య విచారిణీ చ. ఓ కేశవ, నేను కీటం మారచ్చు, పక్షి నవ్వచ్చు, పాము నవ్వచ్చు, రాక్షసుడు నవ్వచ్చు, పిశాచాన్ని నవ్వచ్చు, మృగాన్ని నవ్వచ్చు, సరీసృపాన్ని నవ్వచ్చు, మనుష్యుడై పుట్టొచ్చు, మరేదైనా జన్మ ఎత్తవచ్చు. ఏ జన్మ ఎత్తినా వాసుదేవ వాసుదేవ అని నిన్ను నిరంతరం భక్తితో దృఢంగా జపించే మంచి జన్మీతారు. నీ పాదాల మీద అచంచలమైన కదలిక లేని దృఢమైన భక్తి ఉంటే చాలు, ఎక్కడ పుట్టినా పర్వాలేదు నేను అనగానే ఆ వెంటనే ఆయన దగ్గర పాంచజన్యం అనే శంఖం ఉందిట. ఆ శంఖంతో ఏం చేసేట, ఆ లోకేశ్వరుడు శంఖ ప్రాంతేన సంస్పృశత, ఆ శంఖంతో ఒక్కసారి ముట్టుకున్నటువంటి శంఖంతో ఎవరినైనా స్పృశిస్తే వాడికి మాయ అంతా తొలగిపోతుంది. మోక్షం ఇచ్చే ముందు వాడికి శంఖ స్పృశ చేస్తాడు. ఆ శంఖంతో ముట్టుకోగానే దివ్య జ్ఞానం, వాడికి దివ్య జ్ఞానం వచ్చేసింది, పరమ జ్ఞానం అయిపోయాడు. ఎవరికి? యోగినామపి దుర్లభం, పరమ యోగులకు కూడా లభించని జ్ఞానం వచ్చిందట. మళ్ళీ మళ్ళీ స్తుతిస్తూ దేవదేవుడు జనార్దనుడిని ఆయనతో పాటుగా ఆయన చెయ్యిలా పుచ్చుకున్నట్ట. అంటే భగవంతుడు ఆయనకి చెయ్యి ఇచ్చాడు అనమాట, హ్యాండ్ ఇచ్చాడు. ఇంగ్లీష్ హ్యాండ్ కాదు, తెలుగులో చేయూతి ఇచ్చాడు. దిక్కుమాలిన ఇంగ్లీష్ హ్యాండ్ ఇచ్చాడంటే ప్రమాదం. ఆరాధయ క్రియాయోగైర్యాం సదాత్తిజ సత్తమ నరనారాయణ స్థానం మోక్షం గమిషసి. అప్పుడే మోక్షానికి నాతో వైకుంఠం తీసుకెళ్ళనన్నట్ట. ఎందుకంటే ఉత్తములు నీలాంటి వాడి వల్ల కొంత పని ఉంది. ఇంకా నరనారాయణులుండే స్థానానికి పదని వెళ్ళిపో. దారి పొడుగుతా జనాలందరికీ కథలు చెప్పి వాళ్ళు మార్చు, పురాణాలు చెప్పి 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 తరింపజేయి. చివరికి బదరి వెళ్ళు. అక్కడ చాలా మంది ఋషీశ్వరులు ఉన్నారు, ఈ కథలు ఇంకా తెలియక, వాళ్ళకు కూడా ఈ కథలు చెప్పు, వాళ్ళ బాగు చేయి. ఆ తర్వాత నీ పని అయ్యాక అప్పుడు తీసుకెడతానన్నాడు. భగవంతుడు తన కథలు ప్రచారం చేసేవాడిని ఆ ప్రచారం వాడికి ఇక్కడతో వీడి ప్రచారం చాలు అనుకుంటే తీసుకెడతాడు, అది తీసుకెళ్ళి పొరపాటున. అంచేత నరనారాయణ స్థానం వ్రజ, నరనారాయణులుండే బదరి వెళ్ళు, అక్కడికి వెళ్ళు హాయిగా. ఆ తర్వాత మోక్షం గమిష్యసి, తర్వాత మోక్షానికి పెడతావు. త్వయాకృతమిదం స్తోత్రం ఎప్పటేత్ సతతం నరః సర్వకామానవాప్యంతే మోక్షభాగి భవేత్తతః. నీవు చేసిన ఈ స్తోత్రం ఉంది కదా, ఆ స్తోత్రం ఎవడు భక్తితో చదువుతాడో వింటాడో నిత్యం చదివేవాడికి నీకిచ్చే మోక్షం ఇస్తాను. అప్పుడైనా జీవితంలో ఒకసారి వింటే వాడు అన్ని కోరికలు తీర్చుకుని మోక్షాన్ని పొందగలుగుతాడు. మాధవుడు అన్నట్టు నిత్యం చదివితే నీకిచ్చిన మోక్షం ఇస్తాను. ఒకసారి విన్నా వాడు పవిత్రుడు అవుతాడు, పాప విమోచనం తొలగజేసి కోరికలు తీర్చుకుంటాడు అని ఆయన దీవించి అదృశ్యమైపోయాడు. మరణవాడు కూడా నరనారాయణులు ఉండేటటువంటి స్థానానికి వెళ్ళాడు. ఆ దేవదేవుడు చక్రుని గురించి దారి పొడుగుతా అందరికీ విషయం చెప్పాడు. క్రియాయోగం అనే యోగాన్ని అవలంబించాడు. మనం చెప్పాం, మనం క్రియాయోగం అంటే ఏమిటో. ఆ యోగాన్ని అవలంబించాడు, హరిభక్తిని అవలంబించాడు, మాధవుని సేవ చేశాడు. జ్ఞాన విజ్ఞానంతో కూడిన ఈ హరికథలు పురాణ కథలు వివరించి వివరించి వచ్చిన వారందరికీ చెప్పాడు. వారంతా పులకించారు. ఆయన్ని మహానుభావ నీ వల్ల మంచి కథలు విన్నామని స్తోత్రం చేశారు. అలాంటి ఆ స్తోత్రాలు చేశాడు. ఆ నరనారాయణ ఆశ్రమంలో రోజు స్వామిని అర్చించాడు, పూజించాడు. చిట్ట చివరికి మోక్షం పొందాడు. కాబట్టి నారద, ఇది అత్యద్భుతమైన విష్ణు మహాత్మ్యం. యః పఠేత్ ఇదమాఖ్యానం శృణుయాద్వా సమాహితః సోపి సర్వాక నిర్ముక్త ప్రయాతి భవనం హరే. ఒక పాపాత్ముణ్ణి కేవలం తన దర్శనంతో మార్చి చచ్చిపోయే స్థితిలో ఉన్నవాడి మీద గంగాజలం జల్లి
వాడిని వైకుంఠానికి పంపి విష్ణువు దర్శనం చేసుకుని స్తోత్రం చేయించుకుని ఆయన ఆలింగనం పుచ్చుకుని ఆయన శంఖ స్పర్శకు నోచుకుని ఆయన చేత ఆజ్ఞాపింపబడి పురాణ కథలు వ్యాపింపజేస్తూ తీర్థయాత్రలకి తిరిగి నరనారాయణులున్న బదరీ వెళ్లి మోక్షం పొందిన ఉత్తంక చరిత్ర విష్ణు మాహాత్మ్యం అనే కథ ఇది. ఇది ఎవడు భక్తితో వింటాడో, శృణుయాత్వా వింటాడో, పఠేత్ చదువుతాడో అటువంటి వాడు సర్వాఘ నిర్ముక్తగా అఖములు పాపముల నుండి విముక్తులవుతాడు, సమస్త పాపాల నుంచి. ప్రయాతి భవనం హరే, విష్ణువు యొక్క భవనానికి వైకుంఠానికి వెడతాడు నిస్సందిగ్ధంగా. అహో హరి కథాలోకే పాపఘ్ని పుణ్యదాయిని శృణ్వతాం వదతాంచైవ తద్భక్తానాం విశేషతః. ఈ లోకంలో హరికథ పాపాలను తొలగిస్తుంది, పుణ్య ప్రదానం చేస్తుంది. విశేషమైన ఫలితం శృణ్వతాం వినేవాళ్లకున్నది, వదతాం చెప్పేవాళ్లకున్నది. ఈ విన్నవారికి చెప్పేవారికి లౌకికమైన కోరికలు కూడా ఇహలోకంలో ఉన్నంతకాలం ఈ సంసారంలో కొన్ని బంధాలు ఉంటాయి కనుక వాటికి కావలసినటువంటి ఐశ్వర్యం ఇచ్చి కోరికలు తీర్చి తాత్కాలిక ఆనందం కూడా ఇస్తుంది. శాశ్వతమైన పరమాత్మ లోకానికి సంబంధించిన ఆనందం అది ఎలాగో ఉంటుంది. ఎవడు హరిభక్తిని చాలా అత్యాసక్తితోటి నరనరాల హరినామస్మరణం జీర్ణింప చేసుకుంటాడు, ఆ హరికథలను వినేటప్పుడు రసాస్వాదన చేస్తాడు. ఆ కథ వినడంలో కూడా ఒక దివ్యమైన రసం ఉన్నది. ఆ రసాన్ని, అమృతాన్ని ఆస్వాదిస్తాడు. వాడు సంతోషజీవి. ఆహార పదార్థాదుల వల్ల వచ్చే ఆనందం తాత్కాలికమైతే ఈ హరికథ వల్ల వచ్చే ఆనందం శాశ్వతమైనది. ఓ నారదా, నేను ఎవరికి నిమిత్తించి నమస్కారం చేస్తాను? నమస్కరోమ్యహం తేభ్యో యత్సంగాన్ ముక్తిభాన్ నరః. ఎవరి నోటి వెంబడి నిత్యం హరినామస్మరణ వస్తుందో, ఎవడు పరమ హరిభక్తి పరాయణుడో అటువంటి వారికి నేను పదే పదే నమస్కారం చేస్తాను. ఎందుకంటే ఆ హరిభక్తి కలిగిన వాళ్ళ సాంగత్యం చెయ్యడంతో ఎవడైనా ధరిస్తాడు. ఒక పురాణం ఈ హరికథ విన్నాడు, విని బయటికి వెళ్ళిన తర్వాత వీడితో స్నేహం చేసిన వాడు కూడా ధరిస్తాడు. వీడు ఎలాగో ధరిస్తున్నాడు, వీడి సాంగత్యం అంత గొప్పది. అందువల్ల అటువంటి వాళ్ళకి నేను ప్రతిరోజు నమస్కారం చేస్తాం. ఎవడు హరిభక్తి యందు నిరతము రతుడై ఉంటాడో, ఎవడు హరినామ స్మరణ చేస్తాడో వాడు ఎంత దురాచారి అయినా సదాచారి అయినా వాడికి దండం పెడతాను నేను. ఎందుకంటే వాడు చేసేది హరిభక్తి కనుక. హాస్యానికి కూడా రామరామ అన్నాడు అనుకోండి, వాడికి కూడా దండం పెడతాడు. ఇచ్చేదంటే వాడు నోటి వెంబడి రామశబ్దం వచ్చింది కనుక. శ్రీరామ రాయకుండా పూర్వం ఎవరు వ్యాపారం మొదలెట్టేవారు కాదు. చిట్టా మొదలెట్టారంటే శ్రీరామ చుట్టేవారు. అక్షరాభ్యాసం చేసినప్పుడు శ్రీరామ చుట్టేవారు. ఇప్పటికి కూడా సంస్కృత భాషలో అక్షరాభ్యాసం అయ్యాక రామశబ్దంతో చదువు నేర్పుతారు. అలా రామశబ్దం నేర్చుకోవడం కోసం రామాను ఉచ్చరించిన వాడికి కూడా నేను దండం పెడతానంటున్నాడు సనక సనందనాథు. సంసార సాగరం తర్తుం యయిచ్ఛేన్ ముని పుంగవ సభజేద్ధరి భక్తానాం భక్తాన్ వై పాపకారిణగా దృష్ట స్మృత పూజితో వా ధ్యాత ప్రణమితోపి వా సముద్ధరతి గోవిందో దుస్తరాత్ భవసాగరాత్. ఓ నారదముని, ఎవడైనా ఈ సంసార సముద్రం తరించాలనుకుంటే హరిభక్తి కలిగిన మహానుభావులను గౌరవించాలట. ఎవడ హరిని స్మరిస్తాడో, ఎవడు హరి కథలు శ్రవణం చేస్తాడో, ఎవడు ఆ హరి యొక్క పురాణం వినడం కోసం వెళ్లే వాళ్ళకి నమస్కారం చేస్తాడో వీళ్ళందరూ వైష్ణవులే.
శంఖం చక్రం గుర్తించుకున్నవాడు వైష్ణవులు కాదట. నేనండల్లా నారద పురాణం చెప్తున్నారు. నామకే వస్తే శంఖ చక్రాదులు ముద్రితమైన వారి కంటే నిత్యం హరి కథ చదివేవాడు, నిత్యం హరినామస్మరణ చేసేవాడు, ఆ కథ వినడానికి వెళ్ళేవాడికి నమస్కారం చేసేవాళ్ళు, కథ విన్న తర్వాత ఆ విన్నవాడిని బయటికి తీసుకొచ్చి గౌరవించేవాళ్ళు, వీళ్ళు వైష్ణవులు అంటే, వీరు నిజమైన వైష్ణవులు అంటే వారికి నేను నమస్కారం చేస్తాను. ఎందుకంటే గోవిందుని పూజ, గోవిందుని దర్శనం, గోవిందుని ధ్యానం, గోవిందునికి చేసే ప్రణామం, ఇవి ఈ సంసార సాగరం నుంచి ధరింపజేస్తాయి గనక ఎవడు సర్వకాల సర్వావస్థలలో హరినామస్మరణం చేస్తాడు, స్వపన్ నిద్రపోతున్నప్పుడు, భుంజన్ తింటున్నప్పుడు, వ్రజన్ నడుస్తున్నప్పుడు, తిష్టన్ కూర్చున్నప్పుడు, తర్వాత వదంస్తత మాట్లాడుతున్నప్పుడు, నిద్రపోతున్నా, అన్నం తింటున్నా, కదులుతున్నా, కూర్చుంటున్నా, పడుకున్నా, మాట్లాడుతున్నా, అన్ని వేళల చింతయేత్యో హరేర్నామ తస్మై నిత్యం నమో నమః. అలాంటి సమయాలలో కూడా ఎవడు హరి 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 అని హరినామస్మరణం చేస్తాడో అటువంటి వారికి నేను పదే పదే నమస్కరిస్తాను. యోగులకు కూడా దుర్లభమైన మార్గం భక్తి అంటే. అటువంటి భాగ్యాన్ని విష్ణు భక్తి కలిగిన వాళ్ళు పొందుతున్నారు. మరి అటువంటి వాళ్ళకి దండం పెట్టడం కంటే కావలసిందేమో. ఈ విషయంలో ఒక ఇతిహాసం, పురాతనమైన ఒక కథ చెబుతున్నారు మీరు. వదతాం శృణ్వతాం చైవ సర్వ ప్రాప ప్రణాశనం. చెప్పేవారికి వినేవారికి సమస్త కల్మషాలు తొలగించే పరమ పవిత్రమైన ఒక అత్యంత ప్రాచీన కాలపు ఇతిహాసం, ఒక కథ చెబుతున్నా. ఆసీత్ పురా మహీపాలః సోమవంశ సముద్భవః జయధ్వజయితి ఖ్యాతో నారాయణ పరాయణః విష్ణోః దేవాలయే నిత్యం సమ్మార్జన పరాయణః దేవదాన రతశ్చైవ సర్వభూత దయాపరః. అత్యంత ప్రాచీన కాలంలో జయధ్వజుడని పేరు కలిగిన ఒక చంద్రవంశపురాజు ఉన్నాడు. శ్రీ మహావిష్ణువు మీద ఆయనకి అచంచలమైన భక్తి ఉందిటండి. దృఢమైన భక్తి అన్నమాట. అస్సలు ఆ భక్తి చెదరదట, తరగదట. భక్తి కొంతకాలం పోయేసరికి కొంతమందికి తగ్గే ప్రమాదం ఉంది. రోజు వెళ్లే పురాణమే కదా అని ఒక్కొక్క రోజు అశ్రద్ధ కలుగుతుంది. రోజు జరిగేదే కదా ఈ హరినామస్మరణం, ఓ పూట చేయకపోతే ఏమనిపిస్తుంది. ఏమరి పూట అంటారు దీన్ని. ఇది అశ్రద్ధ, చంచల భక్తిది. ఈయన అచంచలమైన భక్తి కలిగి ఉండేవాట. అతడు ప్రతిరోజు విష్ణు దేవాలయానికి వెళ్ళి సమ్మార్జన పరాయణ చీపురు కట్టొచ్చుకుని తుడిచేవాట స్వయంగా. ఆ మహారాజు గారు సమస్త లోకాలకి అధిపతి అయిన ఆయన, సాక్షాత్తు చంద్రవంశీయుడు, చీపురుతోటి దేవాలయాన్ని తుడిచి తదనంతరం దీపదాన రథ, దీపం వెలిగించి ఆ స్వామికి దర్శనం చేయించేవాడు. ఆ దీపాన్ని సర్వభూత దయాపర, ప్రతి ప్రాణి మీద ప్రేమ చూపించేవాడండి. ఎవరిని ద్వేషించేవాడు కాదు. తన చంపడానికి వస్తామన్నా కూడా వాడిని ప్రేమించేవాడు. అంతేగాని జిహాద్ అనే పేరుతోటి ప్రతి వాడితో యుద్ధానికి వెళ్ళి కాలు దువ్వే లక్షణం కాదాయన. నిజ లక్షణాలు లేవు ఆయన. స కదాచిన్ మహీపాలః రేవాతీరే మనోరమే విచిత్ర కుసుమోపేతం కృతవాన్ విష్ణు మందిరం. ఆయన కాలంలో ఒక గొప్ప పని చేశాడు. నర్మదా నదీ తీరంలో
విచిత్ర పుష్పాలతోటి, గొప్ప చెట్లతోటి, ఫలాలతోటి, సువాసనలతోటి నిండి ఉన్న ఒక వనం ఉండేదట నర్మదా నది ఒడ్డున. ఆ వనంలో ఒక మనోహరమైన దేవాలయాన్ని, నారాయణ ఆలయాన్ని నిర్మించాట. అది నర్మద. సమస్త ప్రాణులకు శర్మద దాని ఒడ్డు. ఆ ఒడ్డునున్నదేమో పరమ పవిత్రమైన ఉద్యానవనం తోట. ఆ తోటలో కట్టేట ఆలయం. అన్ని మనోహరమే. చల్లని నర్మదా శీకరములు, నది నీటి తుంపర్లు అక్కడికి వెళ్ళేవాడి ఒంటికి తగిలితే ప్రాణం హాయి అనిపిస్తుంది. తోటలో ఉండే పూల నుంచి వచ్చే సువాసన ముక్కులకు బ్రహ్మానందం కలిగిస్తుంది. ఇక స్వామి దర్శనం కన్నుల పండువది. వెళ్ళగానే నిలువెత్తుతూ ఉండే పరమ పవిత్రమైన శ్రీమన్నారాయణుని దివ్య మంగళ విగ్రహం ఆపాదమస్తకం అందంగా ఉందట. అంత బాగా కుదిరిందట విగ్రహం కూడా. కొన్ని విగ్రహాలు భలే కళగా ఉంటాయి, ఎంత అందంగా కుదురుతాయో. కొన్ని చోట్ల ఎంత ఖర్చు పెట్టినా సాకు ఉండదు. అది చేసేవాడు అంత విష్ణుభక్తుడై ఉండాలి. ఏదైనా విగ్రహం చేసామంటే ఒక లింగం కానీ ఆ స్వామి మీద అంత అచంచల భక్తి ఉంటే గాని అంత అందంగా తయారవుతుంది ఆ విగ్రహం. అందువల్ల చేసేవాడు చేయించేవాడు ఇద్దరు గొప్పవాళ్ళు అయి ఉండాలి. ఈ రాజుగారికి అంత భక్తి ఉంది, ఆలయం చాలా అందంగా తయారైంది. సతత్ర నృపశార్దూలః సదా సమ్మార్జనే రతః దీపదాన పరశ్చైవ విశేషణ హరిప్రియః హరినామ పరో నిత్యం హరి సంసక్త మానసః హరి ప్రణామ నిరతః హరిభక్త జనప్రియః. ఆయన ఎల్లవేళల ఆలయానికి వెళ్ళేవాటి. ఇవాళ పనుందిరా కనేవాడు కాదు. అంత మహారాజు గారి కంటే బాధ్యతలు ఎవరుకుంటే చెప్పండి. మనమా కొంచెం నెత్తికెక్కితే కొంచెం అధికారము, కొద్ది ఐశ్వర్యం వచ్చిందా, నాకెక్కడ టైం ఉందండి ఊళ్ళోకి వెళ్ళడానికి, నాకెక్కడ సమయం ఉందండి పురాణం వినడానికి, నా వ్యాపారమే చాలదు, నా కథలే చాలు, నా కుటుంబమే చాలదు అనుకుంటాం. స్వామవంశీయుడు ఆ మహారాజు. గొప్ప సామ్రాజ్యం ఆయన దగ్గర ఉంది. అయినా ఆయన తీరిక చేసుకుని ప్రతిరోజు ఆ ఆలయానికి ఏదో ఒక సమయంలో వచ్చి అక్కడ దేవాలయం శుభ్రం చేసేవాట. సమ్మార్జనేరత రోజు తుడిచేవాట. ఖచ్చితంగా చీపురుచుకోవాల్సిందే ఆ గుళ్ళకి. నేనేమిటి మహారాజుని గుడి తొడవడం ఏమిటి అనుకునేవాడు కాదు. మహాత్ముల లక్షణం వినయం. వాడు భక్తులు, అందుకే వాళ్ళు ఇంకా అభివృద్ధి చెందుతారు. అలాంటి వాళ్ళు చక్కగా తుడిచి ప్రతిరోజు దీపారాధన చేసి దీపదానం చేసేవాడు అక్కడ. అంటే దీపదానం అంటే ఏం చేయాలంటే ఒక వెండి గాని బంగారపు ప్రమిదిలో ఓ బంగారపు ఒత్తి వేసి ఆవునేతిని పోసినటువంటి 3 ఒత్తులు వెలిగించాలి. సాధ్యం త్రివర్తి సంయుక్తం. ఒక ఒత్తి 2 ఒత్తులు కాదు, దానికి 3 ఒత్తులు ఇవ్వాలి. ఆ 3 ఒత్తులు వేసినటువంటి ఆ దీపం వెలుగుతూ ఉండగా స్వామికి అలా చూపించడం, తర్వాత ఒక పండితుడికి దానం చేయడం. దీన్ని దీపదానం అంటారు. సంకల్పం చెప్పుకునేవాడు. అలా దీపదానం చేసేవాడు. పరమభక్తి హరి అంటే ఆయనకి. ఇచ్చేటప్పుడు హరికి సమర్పిస్తున్నాను అనుకునేవాట. నిత్యం ఆ గుళ్ళో కాసేపు కూర్చుని హరినామ స్మరణ చేసేవాట. ఆ వాసుదేవ పరాయణుడై రోజు కాసేపైనా పులకించిపోయి ఆ హరి మనస్సులోకి వచ్చేస్తే అన్ని మర్చిపోయి కళ్ళు మూసుకుని ఆనంద పరవశుడైపోయేవాట. ఇక తనను తాను మర్చిపోయేవాడు ఆయన. నిత్యం ఆ హరికి నమస్కారం చేసేవాడు. హరి భక్తులకు దండం పెట్టేవాడు. హరిని భజన చేసేవాడు. చక్క చిడతలు వేసి నామస్మరణం చేసేవాట. ఇలా ఉన్న ఆయనకి సహజంగా మహారాజు గారు అంటే స్నేహితులు ఉంటారు, మంది మార్పలం. ఎక్కడికి వెళ్ళినా ఆయనతో కూడా మంత్రులు, వెనక ముందు గన్మ్యాన్లు, ఒకటేంటి చాలా పెద్ద హడావిడి కదా. మరి ఈ రాజుగారు కూడా నిత్యం ఆయనకు ఒక మిత్రుడు ఉండేవాడు. భీతిహోత్రుడు అంటారు.
వీతిహోత్రుడు అంటే అగ్నిహోత్రుడు అని అర్థం. అగ్నిహోత్రుడుకి పర్యాయ శబ్దమైన వీతిహోత్రుడు అని పేరు కలిగిన ఒక పురోహితుడు. రాజుగారికి పూజలు గాని సందేహాలు గాని అన్ని ఆయనే. ఆ వీతిహోత్రుడు పండితుడు. ఆసీతస్య పురోహితః జయధ్వజస్య చరితం దృష్ట్వా విస్మయమాగత. పురోహితుడు కాబట్టి ఎక్కడికి వెళ్ళినా వారు కూడా ఉంటాడుగా. దేవాలయానికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఆస్థాన పురోహితుడు ఉండాలి. అంచేత కూడా రాజుగారితో పాటు వెళ్ళేవాడు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.